అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఒక స్వీట్ అండ్ డెజర్ట్ రెసిపీ అండి. ఈ రెసిపీని మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట. సో దాని మేరకు నేను ఈ వీడియోలో మీకు డబల్ కా మీఠా చేస్తున్నానండి. ఇది నా స్టైల్లో చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీ పిల్లలు ఎప్పుడు స్వీట్ కావాలన్నా ఇలాగే చేయమంటారు. బ్రెడ్ తోటి చూడండి ఎంత బాగుందో. ఈ టేస్ట్ ఇంకెప్పుడు మర్చిపోరండి, అంత టేస్టీగా ఉంటుంది. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక 4 బ్రెడ్ పీసెస్ తీసుకోండి. మిల్క్ బ్రెడ్ యూస్ చేసుకుంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందన్నమాట. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని చేసుకోండి, కానీ మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా. ఇప్పుడు ఈ 4 బ్రెడ్ స్లైసెస్ని ఆ 4 ఎడ్జెస్, ఆ బ్రౌన్ పార్ట్ ఉంది కదా, మొత్తం ఈవెన్గా కట్ చేసుకోండి. మొత్తం మీరు ఎన్నైతే తీసుకున్నారో, నేనైతే 4 తీసుకుంటున్నాను. మీరు ఒక 5-6 చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి. ఇలా మొత్తం బ్రౌన్ పార్ట్ తీసేసుకున్న తర్వాత ఈ విధంగా హాఫ్కి కట్ చేసి ఇలా 4 స్లైసెస్గా కట్ చేసుకోండి. ప్రతి బ్రెడ్ 4 స్లైసెస్గా ఇలా ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మీరు ఎన్నైతే తీసుకున్నారో అన్ని బ్రెడ్ స్లైసెస్ ఇలా ఈవెన్గా కట్ చేసుకోండి. బ్రౌన్ పార్ట్స్ తీసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని మీరు ఎప్పుడైనా కట్లెట్ ఇలాంటివి యూస్ చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. సో అది కూడా మనము యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని, మీకు ఎండ వస్తే ఎండలో పెట్టుకోండి, 1 గంట కానీ 1 అరగంట కానీ, మీ వీలుని బట్టి మీ టైంని బట్టి. నేను ఇక్కడ నాకు ఎండ లేదు కాబట్టి ఫ్యాన్ కిందే డ్రై చేస్తున్నాను అనమాట. ఈలోపు మనము రెవడీ తయారు చేసుకుందాము. దానికోసం మనం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని అప్పుడు పొయ్యి మీద పెట్టాలి. ఎందుకంటే అలా పెట్టామంటే మనకి అడుగు మాడకుండా ఉంటుంది ఈ పాలు మనం బాయిల్ చేసేటప్పుడు. ఈ టిప్ పాటించండి, మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు దానిలో మనము ఒక హాఫ్ లీటర్ పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. మీకు వీలైతే, మీకు దొరకకపోతే నార్మల్ పాలైనా యూస్ చేసుకోవచ్చు. సిమ్ టు మీడియం పెట్టేసుకొని బాయిల్ చేస్తూ ఉండాలి. మనం కలుపుతూ బాయిల్ చేయాలండి, లేకపోతే అడుగు వైపు పడుతుందన్నమాట. సో అందుకే ఇప్పుడు చాప్ చేసిన బాదం, పిస్తా పలుకులు ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని ఈ విధంగా సిమ్ టు మీడియం పెట్టేసుకొని అంచుల వెంబడ ఇలా తరకలుగా కడుతుంది కదా, అది కూడా కలుపుకొని మొత్తం ఈ పాలల్లోనే వేసుకుంటూ కలుపుకుంటూ సగం కంటే ఇంకా పావు కంటే ఎక్కువ, సగం కంటే తక్కువ, ఈ విధంగా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలన్నమాట. చూడండి, మనకి ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఆరాక కూడా మనకి ఇంకొంచెం థిక్గా అయిపోతున్నాయి పాలు. మనం ఇంకొక ప్యాన్ తీసుకొని, నేను ఇక్కడ నెయ్యి యూస్ చేస్తున్నారండి. మీకు వీలైతే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, మీకు నచ్చకపోతే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసుకొని కరిగించుకొని, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, కాజు, ద్రాక్ష, ఇవి మొత్తం ఈ విధంగా సిమ్లోనే పెట్టేసుకొని బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్యాన్ కింద డ్రై చేసుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ని, వాటన్నింటినీ ఈ నెయ్యిలోనే మనం వేయించుకుంటున్నాం అన్నమాట. ఇలా ఈ స్లైసెస్ అన్నీ దానికి సరిపడా వేసుకోండి. ఇంకొకసారి మళ్ళీ వేసుకొని మనము ఈవెన్గా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినవో. వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు అదేవిధంగా ఇంకా మిగతా స్లైసెస్ కూడా ఉన్నాయి కదా, మొత్తం ఒకేసారి వేయించుకోవాలంటే వీలు కాదు కదా, మన ప్యాన్ చిన్నది కాబట్టి. సో అందుకే రెండోసారి కూడా ఇదే ప్రాసెస్ రిపీట్ చేసేసుకోండి. మీరు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, మీకు నచ్చినన్ని ఒక 1 or 2 టైమ్స్ వేసుకొని ఇలా ఈవెన్గా సిమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. చూడండి ఎంత బాగా వేగినవో, ఎంత బాగా ఫ్రై అయినవో. మనం ఇక్కడ నెయ్యిలోనే వేయించాం కదా, ఆ నెయ్యి మొత్తం ఈ బ్రెడ్ అబ్జర్వ్ చేసుకుంది. చూడండి ఎంత బాగా. ఇప్పుడు కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ బ్రెడ్ స్లైసెస్. ఇప్పుడు మనం ఇదే ప్యాన్ని ఒక టిష్యూ తోటి వైప్ చేసుకోండి, లేకపోతే క్లీన్ చేసుకోండి. అంతా మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని వైప్ చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు పంచదార అండి, మీకు
స్వీటు కొంచెం తక్కువ కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ల తగ్గించి వేసుకోండి. ఇప్పుడు మనం ఎంతైతే తీసుకున్నామో అంతే కప్పుతో వాటర్ యాడ్ చేసేసుకొని సిమ్ టు మీడియం పెట్టేసుకొని ఈ షుగర్ సిరప్ని అంతా బాగా కరగాలన్నమాట. ఈ విధంగా కలుపుతూ కరిగించుకొని చూడండి, గులాబ్ జామున్ కంటే ఇంకొంచెం థిక్గా వచ్చేంత వరకు ఈ షుగర్ సిరప్ బాయిల్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ ఒకేసారి యాడ్ చేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మన షుగర్ సిరప్ అంతా ఈ బ్రెడ్ స్లైసెస్కి పడుతుంది. కావాలంటే రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోండి. మంచిగా ఈ షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకునిద్ది. ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్ష ఉన్నాయి కదా, వీటన్నింటినీ వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లారబెట్టుకున్నాం కదా రెబిడి మిల్క్ బాయిల్ చేసింది, ఇంకొంచెం థిక్గా అయిందనమాట. దాన్ని కూడా మొత్తం ఈ బ్రెడ్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని మనం ఆల్రెడీ చాప్ చేసుకున్న నట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచేసుకొని ఇది మొత్తం పక్కన పెట్టేసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొనైనా ఒక 15 నిమిషాలు మీరు చల్లబడిన తర్వాతే తినండి. ఈ స్వీట్ డెజర్ట్ ఎంత బాగుంటుందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎక్కువ కూల్గానే తిన్నామంటే మనకు ఆ డెజర్ట్ అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక్కసారి సన్నగా చాప్ చేసిన బాదం పిస్తాతోటి గార్నిష్ చేసుకోండి. మన స్వీట్ రెడీ అండి. ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.